హాయ్ అండి. నమస్తే. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఈ అమ్మాయి పొద్దున్నే చీపురుతో వచ్చేసిందనుకుంటున్నారా? అదేం లేదండి. గదులైతే శుభ్రంగా తుడుచుకుంటున్నాను. ఉదయం లేవగానే మనం ఇంట్లో పనులు ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కదండీ! ఇంట్లో చిన్న చిన్న బూజులున్నాయండి. అవి కూడా దులిపేశాను. దులిపేసి అయితే మొత్తం గదులన్నీ తుడుచుకుంటున్నానండి 2 గదులు కూడా. అలాగే మాప్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. అంటే నేను డైలీ ఏం పెట్టనులేండి. వారానికి ఒక 2, 3 సార్లు పెడతాను అంతేనండి. గదులైతే దులిపిన వెంటనే నేను పక్క బట్టలు కూడా మొత్తం దులిపేశానండి. దులిపేసి అయితే మడత పెట్టేసుకున్నాను. మడత పెట్టేసుకుని తలగళ్ళు కూడా ఎక్కడికక్కడ సర్దేశానండి. సర్దేసి దుప్పటి కూడా సరిగ్గా వేసేసుకున్నాను. ఈలోపు మా వారైతే రెడీ అవుతున్నారండి ఆఫీస్‌కెళ్ళడానికి. నేనైతే గదులు శుభ్రంగా తుడిచేసుకున్నానండి. ఈ గది మొత్తం తుడిచేసుకున్నాను. అలాగే వెనకాల చిన్న గది కూడా ఉంది కదా! ఆ గది కూడా మొత్తం దులిపేసి, అలాగే పక్క బట్టలు కూడా సరిగ్గా వేసేసానండి. వేసేసి దులిపేసాను. ఇంక మాప్ ఒకటి పెట్టుకోవాలి అంతే. ఈలోపు మా చిన్న పాప అయితే బయటికెళ్ళిపోయిందండి. ఆడుకుంటుంది. నాన్నప్పుడైతే నేను చకచకా పనులైతే చేసుకోవాలండి. లేకపోతే తనొచ్చిందనుకో ఎత్తుకోమంటది, అదంటది, ఇదంటది కదా! చిన్నపిల్లలతో మీకు తెలిసిందే కదండీ! వస్తుంది చూడండి. బయట ఆటలైతే అయిపోయినాయండి. ఇంక లోపలికొచ్చి ఆడుకుంటదిప్పుడు. ఇంక నన్ను ఎత్తుకోమంటది. నా పనైతే ఇంక అయిపోయిందండి. ఇంక మాప్ పెట్టేసానంటే పనయిపోతది. ఇంక అలాగే ఉదయం టిఫిన్ చేద్దామని వరినొక ఉప్మా అయితే చేద్దామనుకుంటున్నానండి. దానికి స్టవ్ వెలిగించాను. చిన్న కడాయిలో అయితే వరినొక ఏసుకున్నానండి. ఆ నూక మొత్తం వేగాలండి. ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందనుకోండి వేగితే పొడి పొల్లాడుతూ వస్తదండి ఉప్మా. చాలా బావుంటుంది ఈ ఉప్మా. ట్రై చేయండి ఒకసారి. మా సైడ్ అయితే వరినొక ఉప్మా అంటారండి. కొంతమందైతే రవ్వ ఉప్మా అనొచ్చు. మిగతా వాళ్ళు వేరే వేరేగా పిలుస్తారు కదా! మా సైడ్ అయితే వరినొక ఉప్మా అంటామండి. దాన్నైతే నేను ఈరోజు చేస్తున్నాను. దానికోసం రవ్వ అయితే వేగించేసుకున్నానండి. కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఈలోపు వేరే అది కట్టేసానండి. ఆ స్టవ్ కట్టేసి వేరే స్టవ్ వెలిగించానండి. వెలిగించి కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి వేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ అయితే నేను నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడెక్కిన వెంటనే కూడా నేను శనగపప్పు ఉంటుంది కదండీ! శనగపప్పు అయితే వేసుకున్నాను. అది కొంచెం బాగా వేగనివ్వాలి. అలాగే పొట్టు లేని పెసరపప్పు ఉంటుంది కదండీ! ఆ పెసరపప్పు కూడా నేను వేసుకున్నాను. అది కూడా బాగా వేగనిచ్చిన వెంటనే ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను. అవి బాగా వేగనివ్వాలండి. నేను దగ్గర ఉండి వేపుతున్నాను. ఎందుకంటే గమ్మున మాడిపోతూ ఉంటాయి కదా! కలర్ చేంజ్ అయిపోతే. ఈలోపే నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే అల్లం ముక్కలు ఇవైతే వేసుకున్నానండి. అల్లం వేస్తే చాలా బాగుంటుందండి ఉప్మా. చిన్నగా తురిమేసి వేసుకున్నాను. అవి బాగా వేగిపోయిన వెంటనే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. కరివేపాకు అయితే వేసుకున్న వెంటనే అది వేపుతున్నానండి. కొంచెం వేగిన తర్వాత నేను ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ అయితే వేయాలంటండి. నేను అలాగే వేసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. ఇంకా వాటర్ వేసుకున్న వెంటనే నేను మూత అయితే పెట్టేశాను. అవి చూడండి మరుగుతున్నాయి కదా! అందులోనే నేను కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకున్న వెంటనే నేను కొంచెం కలిపేసుకున్నాను. కలిపేసుకున్న వెంటనే అంటే కరుగుద్ది కదా ఉప్పు. కల్లుప్పు కరగాలి కదా! అందుకే కరిగిన వెంటనే నేను రవ్వ అయితే వేసేసుకున్నానండి. రవ్వ అయితే వేసేసుకొని పెద్ద మంటలోనే పెట్టేశాను నేను. అదైతే ఉడుకుతుంది చూడండి. దగ్గరగా ఉడికిపోయిన వెంటనే నేను మూత అయితే పెట్టేసుకున్నానండి. ఆహ్, ఇంకా మంట అయితే నేను స్లోలో పెట్టేశానండి. చూడండి నేను మూత తీసి చూస్తున్నాను దగ్గరికి అయిపోయింది. నేను గ్యాస్ అయితే చిన్న మంటలో పెట్టానండి. ఎందుకంటే పెద్ద మంట పెడితే కింద మాడిపోతది. మనకింకా కొంచెం పలుకుందండి. అది కుక్ అవ్వడానికి ఆవిరి మీద కుక్ అవుతది కదా కొంచెం. అందుకని చిన్న మంట పెట్టేశాను. అది అయిపోయి వచ్చిందండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలామందికి ఉచిత గ్యాస్ అయితే ఇస్తున్నారు కదండీ! దానికోసం అయితే మేము కూడా పెట్టుకున్నామండి గ్యాస్ కోసం. అయితే పెట్టి చాలా రోజులవుతుందండి. కాకపోతే ఇంకా రాలేదనుకున్నాం. కాకపోతే వాళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మీకైతే ఉచిత గ్యాస్ అయితే వచ్చిందమ్మా అని చెప్పారండి. ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి మాది ఫోటో అయితే తీసుకున్నారండి. ఫోటో తీసుకొని వాళ్ళు మాకు గ్యాస్ అయితే పంపిణీ చేయడం జరిగిందండి. గ్యాస్‌తో పాటు సిలిండర్ కూడా ఇచ్చారు. స్టవ్, సిలిండర్ అలాగే రెగ్యులేటర్ ఇంకా వైరు సిలిండర్ పెట్టుకోవడానికి కింద స్టాండ్ అయితే ఇచ్చారండి. అవన్నీ మీకు చూపిస్తామని నేను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నానండి.
ఈ బాక్స్ అయితే ఎగ్యులేటర్ అండి. అది తీసి పక్కన పెట్టేశాను, మీకు చూపించేసాను కదా. ఇదైతే వైర్ అండి, గ్యాస్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ అయితే మీకు చూపిస్తున్నాను నేను. ఎప్పుడో తీసుకొచ్చానండి, కాకపోతే నేను ఓపెన్ చేయలేదు. ఇంకా వీడియో తీసుకుందాం కదా అని ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. వైర్ కూడా పెద్దదే ఇచ్చారులేండి, వైర్ కూడా బాగుంది. అలాగే వాటితో పాటు కింద స్టాండ్ అయితే ఇచ్చారండి. ఇది సిలిండర్కి పెట్టుకుంటారు కదా స్టాండ్, ఇది ప్లాస్టిక్దే కానీ చాలా బరువు ఉందండి. స్టాండ్తో పాటే కింద గ్యాస్ స్టవ్కి పెట్టుకుంటారు కదా, కింద బోల్ట్లా ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, 4 పక్కల ఉండేది ఇచ్చారు. ఇవి కూడా ఇదైతే బాగానే ఉందండి. అంటే ఆ స్టాండ్కి కింద చక్రాలు కూడా ఇచ్చారండి. ఆ చక్రాలు మూవ్ అవుతూ ఉంటుంది కదా, మనం తీసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే స్టవ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు నేను చూడలేదు, ఇంకా స్టవ్ అయితే ఓపెన్ చేసేసాను. చివరికి నా పేరు మీద కూడా ఒక సిలిండర్ అలాగే ఒక గ్యాస్ స్టవ్ అయితే వచ్చేసిందండి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. ఇంకా సిలిండర్ అయితే మాకు ఫ్రీగానే ఇచ్చారు ఈసారి. ఇంకా వచ్చే నెల నుంచి మామూలుగా మనం బుక్ చేసుకోవాలండి. స్టవ్ అయితే మాత్రం కొంచెం చిన్నగానే ఉందిలేండి. ఉజ్వల పథకం కింద మాకైతే ఫ్రీ గ్యాస్ అయితే ఇచ్చేసారులేండి. ఇంకా స్టవ్కైతే ఆ పెట్టికి స్టిక్కర్స్ అయితే చాలా వేసేసారండి. నేను తీయలేక అయితే ఓపెన్ చేశాను దాన్ని. చివరికి ఏదోలా ఓపెన్ అయితే అయిపోయింది. ఓపెన్ చేసి చూసిన వెంటనే నేను మళ్ళీ అందులోనే పెట్టేశానండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ పాత స్టవ్ అయితే ఉంది కదా, నేను ఇంకా స్టవ్వే వాడతాను కదండి. ఇంకా అదేమన్నా పోతే కనుక అప్పుడు ఇది తీసుకోవచ్చులే అని నేను మళ్ళీ ఇది పెట్టేశాను నేను లోపల. చూడండి స్టవ్ ఎలా ఉందో. స్టవ్ అయితే చిన్నగానే వచ్చిందండి, కాకపోతే బాగుందిలేండి. స్టీల్దే కదా, కొంతమంది గ్లాసు వేస్తారు, అవి అయితే పోతాయి కదా. స్టీల్ది అనుకోండి మనకి అలా మన్నుతూ ఉంటుంది కదా. స్టవ్ వెనకాల అయితే చిన్న కవర్ అయితే ఇచ్చారండి. ఆ కవర్లో బర్నర్స్ అయితే ఉన్నాయి. అయితే అవన్నీ మనం బిగించుకోవాలండి. కాకపోతే ఇప్పుడు మనకు అవసరం లేదు కదా అని నేను లోపలైతే పెట్టేస్తున్నాను. నేనైతే టచ్ చేసి అయితే చూస్తున్నానండి, ఎందుకంటే ఎలా ఉంది ఏంటని. బాగానే ఉందిలేండి. నేను ఇంక మొత్తం అన్నీ కూడా వీడియో తీసి చూపిస్తున్నానండి, ఏమేమి ఇచ్చారన్నది. నేను సిలిండర్ అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే అది నాకు కిచెన్లో అయితే ఉంది. ఇంకా దాన్ని అయితే నేను వీడియో తీసుకోలేదండి. అలాగే మధ్యాహ్నం మా పాపకి భోజనం పెడదాం కదా అనేటప్పటికి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా కొంచెం కడాయి పెట్టుకొని చిన్నది, అందులో గీ అయితే వేసుకున్నానండి. అలాగే గుడ్డు అయితే నేను పగలగొట్టి వేసుకున్నాను. దాన్ని బాగా నేను కలుపుతూ ఉన్నానండి. దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా చిన్నగా వస్తుంది కదా, చిన్న ముక్కలు అయ్యేటప్పటికి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. అది బాగా కలుపుతున్నాను చూడండి. కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. అలాగే అది కలిసిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసానండి. బాగా కలిసిపోయిన వెంటనే నేను కొంచెం కారం అయితే వేసుకున్నానండి. ఎంత జస్ట్ చిటికెడు అంత వేసాను అంతే. అది కూడా వేసిన తర్వాత బాగా కలుపుకున్నానండి. బాగా వేపేసుకున్న వెంటనే ఇంక దింపేశానండి. మా పాపకైతే భోజనం పెట్టేశాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.